హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ధీరీ డైరీస్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ ఏంటంటే పన్నీర్ దమ్ బిర్యానీ. పన్నీర్ దమ్ బిర్యానీ నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. వచ్చేయండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? వెజ్ లవర్స్ అందరూ ఎంతో ఇష్టపడే ఈ పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. పన్నీర్ని ఇలా అన్ని ఈక్వల్ సైజెస్లో డైస్గా కట్ చేసుకొని దీన్ని ఇప్పుడు జస్ట్ మనం బేసిక్ మసాలాతో మ్యారినేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ కొద్దిగా గరం మసాలా, పసుపు వేసి జస్ట్ ఇలా కలిపి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న దాన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని పక్కన పెట్టుకొని బిర్యానీ రైస్ కోసం ఒక 2 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ నేను కడిగి నానబెట్టుకుంటున్నాను. మనకి బాస్మతి రైస్ ఎప్పుడైనా కానీ ఒక 1/2 అవర్ నానితేనే బాగా వస్తుంది. సో మిగతా ప్రాసెస్ అయ్యేంత వరకు నేను ఇది నీట్గా వాష్ చేసి 1/2 అవర్ పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ అలానే పన్నీర్ లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అయినా కానీ కొంచెం పీసెస్ మనకి రబ్బర్ లాగా అయిపోతాయి. సో చూసుకొని ఫ్రై చేసుకోండి. అండ్ ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ మనం బిర్యానీలో యాడ్ చేసుకునే హోల్ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. దీన్నంతా కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ మగ్గే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టమాటో వేసుకోవాలి. అండ్ అలానే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి అండ్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న మసాలా అంతా ఇలా మిక్స్ అయ్యాక దీంట్లోకి ఇప్పుడు మనం వెజీస్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బీన్స్, క్యారెట్ అండ్ కార్న్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ వెజీస్ అన్నీ కొంచెం బాయిల్ అయ్యే వరకు ఒక 2 to 5 మినిట్స్ లోపు లిడ్ క్లోజ్ చేసుకుంటే మన వెజీస్ అన్నీ బాగా బాయిల్ అయిపోతాయి అండ్ మసాలా కూడా దానికి పడుతుంది. ఇప్పుడు ఒక చిన్న కప్తో 1 కప్ కర్డ్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకున్నాము అంటే ఆయిల్ అంతా పైకి తెలుతుంది, మసాలా అంతా బాగా మిక్స్ అయిపోయి. చూసారు కదా మసాలా అసలు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో మన వెజీస్తో. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా అండ్ కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని బిర్యానీకి కావాల్సిన రైస్ ఆల్టర్నేట్గా పక్కన కుక్ చేసుకుంటూ కంప్లీట్గా కుక్ అవ్వకుండా ఒక 50 to 60% కుక్ అయ్యాక లేయర్స్గా వేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వేసుకునే ఫస్ట్ లేయర్ ఓన్లీ 50% మాత్రమే కుక్ అయింది. అండ్ అలానే సెకండ్ లేయర్ వచ్చేసి 60% వచ్చే వరకు కుక్ చేసుకున్నాను. ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క పర్సెంట్ పెంచుకుంటూ రైస్ అంతా కంప్లీట్గా కుక్ అవ్వకుండా ఒక 80% కుక్ అయ్యే వరకు వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పైన లైట్గా ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా స్ప్రింకిల్ చేసుకుందాము. అండ్ అలానే కొద్దిగా పుదీనా అండ్ కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని ఫుడ్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఫుడ్ కలర్ లేదా సాఫ్రాన్ వాటర్ వేసుకోవచ్చు కలర్ కోసం. అండ్ అలానే పైన ఒక 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి. మనకి బిర్యానీ మసాలా అంతా ఒక ఎత్తు అయితే పైన వేసుకునేది ఈ ఫ్లేవర్ ఇంకొక ఎత్తు ఉంటుంది. ఇప్పుడు దీనికి మంచి దమ్ ఇవ్వాలన్నమాట. సిల్వర్ ఫాయిల్తో టైట్గా క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసామంటే అంతే. సో చూసారు కదా, మన పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ వదిలేసాక లిడ్ ఓపెన్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు స్మెల్ అయితే సూపర్ వస్తుంది. అసలు డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. ఇది ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. చూసారు కదా బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. బిర్యానీ ఎప్పుడైనా స్టవ్ ఆఫ్ చేసుకోగానే ఓపెన్ చేసుకోవద్దు, దాన్ని ఒక 10 మినిట్స్ అలా వదిలేసి ఓపెన్ చేసుకుంటేనే రైస్ విరగకుండా ఇలా ఉంటుందన్నమాట, కొంచెం పొడి పొడిగా. బిర్యానీలో మసాలా కూడా అసలు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది ఈ వెజ్ దమ్ బిర్యానీ.
బిర్యానీస్ అనగానే ఎక్కువ బయట తినడానికి ప్రిఫర్ చేస్తారు కదా! ఆ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ కోసం. ఈసారి మీ ఇంట్లో వాళ్ళ కోసం ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి పెట్టండి. డెఫినెట్‌గా చాలా ఇష్టపడతారు. సో, ఇంకా నేను లేట్ చేయకుండా ఒకసారి ప్లేట్‌లోకి అలా సర్వ్ చేసుకొని ఎలా ఉందో తిని మీకు చూపిస్తాను. బిర్యానీ అయితే చాలా బావుందసలు. నేనైతే ఈ రెసిపీ డెఫినెట్‌గా ట్రై చేయమనే చెప్తాను అందరికీ. సో, చూసారు కదా! రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీ దగ్గరకొచ్చేస్తాయి. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.